So what's up guys, this is Sunny Sheikh back again with a new video. First of all, let me make it clear for you. Thumbnail is not a clickbait. I really do have 6 stitches in my leg right now. And this vlog is about how I got them. Wait. ఇలా ఇంగ్లీష్లో చెప్తుంటే అంత ఫీల్ రావట్లా, తెలుగులో చెప్తా. ఫస్ట్ ఈ స్టిచెస్ గురించి చెప్పే ముందు నాకు యాక్సిడెంట్స్ కి కాళ్ళకి ఉన్న రిలేషన్ గురించి చెప్తాను. మర్చిపోతాను, రాసుకుని వచ్చాను అనమాట. ఫస్ట్ టైం లైక్ 29th August 2022లో స్కూటీ మీద నుంచి లైక్ ఎవడో సడన్ గా ముందు నుంచి వచ్చేసరికి జారి పడిపోయా. అప్పుడు వ్లాగ్ లో కూడా చెప్పాను లైక్ నా కాళ్ళు ఎంత వాసిపోయింది అది ఇది అని. స్కూటీ బ్రేక్స్ మంచిగా లేవు అనమాట, బ్రేక్ వేస్తే స్కూటీ స్కిడ్ అయిపోయింది. అప్పుడు ఒకసారి ఆ నొప్పి ఇంకా పోలేదు నాకు, ఇంకా ఈ 2 fingers సరిగ్గా పనిచేయవు అనమాట, లైక్ అంత కంట్రోల్లో ఉండవు. మళ్ళీ అదే ఇయర్ లో 11th November 2022లో ఈసారి నేను ఏం చేయట్లేదు, జస్ట్ రోడ్ దాడుతున్నాను, ఎవడో వెనకాల నుంచి వచ్చి స్కూటీ మీద నన్ను గుద్దేశాడు నా రైట్ లెగ్ కి ఇక్కడ, అండ్ వాడే పడిపోయాడు నన్ను గుద్దేసి, నేనేం పడలా. అప్పుడు కూడా మొత్తం బ్లడ్ అది కట్ అయిపోయి బ్లడ్ గా అది 2-3 days అలా వాపు ఉండిపోయింది అనమాట. నొప్పి అయితే దారుణంగా ఉంది. అండ్ ఇప్పుడు 15 December 2023 మార్నింగ్ విజయవాడ రీచ్ అయ్యా అనమాట, అరౌండ్ 9:15 ఆ టైంలో. మీకు కొంచెం కనెక్ట్ అవ్వడానికి ప్లేస్ కూడా చెప్తాను. బెన్ సర్కిల్ దగ్గర నుంచి యూటర్న్ తీసుకున్నాను. బెజవాడ భవన్ ఉంటది కదా, టిఫిన్ తిందాం అక్కడ అనుకున్నాను. ఆల్రెడీ నేను ఎడ్జ్ లో ఉన్నా, ఇది బెజవాడ భవన్ అయితే నేను ఇక్కడ ఉన్నాను అనమాట, ఆల్రెడీ ఎడ్జ్ లో ఉన్నాను. సో నేను వెనకాల కూడా చూసుకోలేదు, నాది కూడా తప్పు ఉంది దీంట్లో. వెనకాల చూసుకోకుండా ఇలా తిప్పేసరికి ఒకడు స్కూటీ మీద నుంచి వచ్చి అలా గుద్దాడు అనమాట. గుద్దాడు, అలా ముందుకెళ్ళాడు, నేను ఇక్కడే ఉన్నాను. అలాగే దెబ్బ తగిలింది, చెప్పులు లైక్ తెగిపోయినాయి. సో అది చూశాను, బండికి ఏమవ్వలేదు, వాడికి ఏమవ్వలేదు. ఇంకా ఏమంటాంలే ఆడిని అని వెళ్ళిపోమన్నా అనమాట. ఎలాగో టిఫిన్ కోసమే కదా ఆగిందని దిగాను. దిగుతుంటే లైట్ గా చెప్పుల మీద రక్తం కనిపించింది. సో ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే మహా అయితే ఏముంది గీసుకుపోయి ఉంటది అనుకున్నా. నాకు లిటరల్లీ అసలు పేరు ఏం తెలియట్లేదు అనమాట. అంటే తగిలింది అని అయితే అర్థమైంది కానీ ఎంత తగిలింది ఏంటి అని అర్థం కాలేదు. అలా చెప్పు తీయంగానే ఇంత పెద్ద కట్, లిటరల్లీ సారీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్ అనమాట. పిక్ పెడతాను, ఇంకా పిక్ లో బెటర్ ఉంది. అప్పుడైతే అసలు లైక్ ఫుల్ రక్తం కారుతుంది, లైక్ ఆ వైట్ కలర్ లో మజిల్స్ అన్ని కనబడుతున్నాయి. చూడంగానే అర్థమైంది అనమాట, ఓకే స్టిచెస్ పడతాయి అనుకున్నాను. మున్సిపాలిటీలో పనిచేసే ఆవిడ వచ్చారు, అండ్ హోటల్లో ఒక పనిచేసే అతను వచ్చారు. అండ్ దీంట్లో బ్యూటీ చెప్పనా, ఎవరు లైక్ పెద్ద వాళ్ళు వచ్చి నన్ను చూడలేదు. లైక్ ఇలాగా మున్సిపాలిటీ ఆవిడ, ఇంకోటి హోటల్లో పనిచేసే ఒక ముసలతను, ఇంకొకళ్ళు అయితే ఒక పాప, ఒక ఆవిడ కొంచెం మెంటలీ డిసేబుల్డ్ అనుకుంటా. లైక్ కొంచెం ఎలా ఉన్నారంటే లైక్ హోమ్లెస్ పీపుల్ లాగా ఉన్నారు. ఆవిడ కొంచెం సరిగ్గా మాట్లాడలేకపోతుంది కూడా. వచ్చి నా దగ్గరకు వచ్చి ఏమైంది అంటే ఎలా అంటే లైక్ సైగ్స్ చేస్తుంది, కొంచెం సౌండ్స్ చేస్తుంది, లైక్ ఫుల్లీ మాట్లాడలేకపోతుంది కూడా. అంత రక్తం వచ్చేస్తుంది, వాటర్ పోసేసింది, కొంచెం క్లీన్ చేయడానికి హెల్ప్ చేశారు వాళ్ళ ముగ్గురు. అండ్ ఆవిడ మున్సిపాలిటీ ఆవిడ లోపలికి వెళ్ళి కొంచెం పసుపు తెచ్చారు, కొంచెం చాలా పసుపు తెచ్చారు. అండ్ పసుపు పెడతానే ఉన్నారు, అసలు రక్తం ఆగట్లేదు అనమాట, లైక్ కారుతానే ఉంది, పసుపు పెడుతున్నా కారుతానే ఉంది. పక్కనే హెల్ప్ హాస్పిటల్ ఉందని చెప్పారు, ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళా. ఈ మధ్యలో ఏమనుకుంటున్నా అంటే కుట్లు పడవేమోలే అనుకున్నా, ఎందుకంటే ఆ ముసలాయన ఏమన్నారంటే అదే బాబు తగ్గిపోద్ది, దాని అయితే తగ్గిపోద్ది, కట్టేపిచ్చేసుకుని వచ్చే అన్నారు. అమ్మయ్య అనుకున్నాను అనమాట, కొంచెం రిలాక్స్ అయ్యా అనమాట, నేనే ఓవర్ థింక్ చేసాము అనుకుని. బట్ వెళ్ళగానే అతను చూశాడు, కొంచెం అలా క్లీన్ చేశాడు. ఓవరాల్ గా నాకు అసలు లైక్ అక్కడ అంత స్పర్శ లేదనమాట. సో పెద్ద నొప్పి కూడా రాలేదు. ఆయన ఏమన్నానంటే కుట్లు పడతాయి అన్నాడు. నేను కుట్లు వేయించుకోవాలా అన్నా, వేరే ఆల్టర్నేటివ్ లేదా అంటే కట్టేసేయచ్చు, దాని అంతగా అదే తగ్గిద్ది, బట్ 1 month పట్టిద్ది, ప్లస్ నొప్పి కనీసం నీకు 1 వారం ఉంటుంది, అదే కుట్లేస్తే నీకు 1 రోజు నొప్పి ఉంటుంది, వారంలో తగ్గిపోద్ది అన్నాడు. సర్లే ఏదైతే అయింది, కుట్లేసేయండి అన్న. కుట్లేస్తారు, కుట్లేసేసి ఒక 3,000 బొక్క అయింది అనమాట నాకు. ఈ ఎక్స్రే తీపిచ్చాము, బోన్స్ కి ఏం అవ్వలేదు, ఫ్రాక్చర్ ఏం అవ్వలేదు, సో ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. 3 days నేను విజయవాడలోనే ఉన్నాను, రెస్ట్ తీసుకుని ఉన్నాను. సో 3rd day నుంచి బ్లాగ్ స్టార్ట్ అయింది, చూడండి. కేమ్ టు హాస్పిటల్ లైక్ 3rd day అనమాట. సో క్లీన్ చేయించుకోవాలి, మళ్ళీ డ్రెస్సింగ్ చేసుకోవాలన్నమాట, అందుకు వచ్చాను. దాని మీద డ్రెస్సింగ్ అనమాట. నాకు తెలిసినందుకు కుట్లేసినప్పుడు కూడా ఇంత నొప్పి రాలేదు, ఈరోజు పెట్టేసి రుద్దేశారు, చాలా రుద్దేశారు, లైక్ ఇలా పెట్టేసి మొత్తం నొక్కేశారు అనమాట. లోపల మొత్తం వాటర్ కానీ ఏదైనా ఉంటే తెచ్చేద్దాం బయట. నాకు అన్నింటికంటే పెద్ద టాస్క్ ఏంటంటే విజయవాడ రైడ్ 3 days నుంచి విజయవాడలో ఉన్నాను. అండ్ ఇప్పుడు నేను మా ఊరు వెళ్ళాలి. సో 100 kilometers బైక్ ట్రావెల్ చేయాలి, బైక్ మీద నేను ఒక్కడనే. అంటే పెద్ద ప్రాబ్లం అవ్వట్లేదు కానీ గేర్స్ వేస్తున్నప్పుడు కొంచెం స్లోగా వేయాల్సి వస్తుంది అనమాట. అండ్ మా ఇంట్లో వాళ్ళు కొన్ని సామాన్లు తీసుకురమ్మన్నారు మెట్రో నుంచి, అవి తీసుకుని కూడా వెళ్ళాలి ఇంటికి. ఓకే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మా పేరెంట్స్ అంతా దుర్మార్గులు ఏం కాదు, లైక్ నాకు దెబ్బ తగిలినా నాతో సామాన్లు అవన్నీ తెప్పించుకుంటారు. ఇక్కడ ఏంటంటే నాదే తప్పు, నేను మా పేరెంట్స్ చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు కంగారు పడతారని. యాక్చువల్లీ ఏంటంటే నేను చెప్పినా వాళ్ళు లైక్ కంగారు పడి మా తమ్ముడు పంపించడం, లేదా మా డాడీయే వచ్చేయడము,
నన్ను తీసుకెళ్ళడానికి అట్లా చేస్తారు. నాకు చాలా పెయిన్ వస్తుంది అండ్ ఆయన ఏం చెప్పారంటే ఒక 3 days దాకా అట్లీస్ట్ రెస్ట్ ఇవ్వాలి, దానికి ఎక్కువ కదలకూడదు అన్నారు. అండ్ నేను బండి వేసుకుని వచ్చా కాబట్టి మళ్ళీ బండిని కూడా తీసుకెళ్ళాలి. సో నాకేమనిపించింది అంటే ఎందుకులే వాళ్ళని తెప్పియడం, ఒక 3 days ఇక్కడే ఉండి తర్వాత వెళ్ళినప్పుడు చెప్పొచ్చు అనుకున్నాను. I finally reached my home safely. Let me take my parents' reaction. వాళ్ళకి తెలియదు, తిట్టకుండా ఉంటే చాలు, చెప్పలేదని. యాక్సిడెంట్ హుయి 6 కుట్లు. ఎక్కడ? కాళ్ళకి. ఇంకెక్కడ? ఏం పన్ను బాబు చెప్పా పాపకి? ఎప్పుడు జరిగింది? వెళ్ళిన రోజే. ఏం చేసా కాళ్ళకి? ఫోటో ఏది? ఫోటో డాడీ తీయలేదు. డాడీ చాలా ఏమంటారు, చాలా ఎమోషనల్ అయిపోయారు, కొంచెం ఎందుకు ఇలా అయింది అది ఇది అని. నవ్ ఐఎమ్ ఫైన్, లైక్ నడవగలుగుతున్నాను, బట్ ఎక్కువ నడుస్తుంటే కాళ్ళ నొప్పి వస్తుంది. 2-3 days తర్వాత కుట్లు తీయాలి. నాకు మొన్న మా డాడీ ఏమన్నారంటే మత్తు ఇంజెక్షన్ ఇస్తారులే అన్నారు. మత్తు ఇంజెక్షన్ ఇస్తే ఏముంది నొప్పి రాదనుకున్నా. బట్ నిన్న ఒక ఫ్రెండ్ తో మాట్లాడాను, తను లైక్ MBBS ఫస్ట్ ఇయర్ చేస్తుంది అనమాట. సో తను ఏమందంటే తనకి ఆల్రెడీ స్టిచెస్ పడ్డాయి, ఎక్స్పీరియన్స్. తను ఏమందంటే కుట్లు తీసేటప్పుడు మత్తు ఇంజెక్షన్ ఏమి ఎవరో నార్మల్ తీసేస్తారు, బట్ భయపడకు అంత నొప్పి ఏం రాదన్నారు. అండ్ నాకైతే ప్రస్తుతం భయం వేస్తుంది. ఈ వ్లాగ్ అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం అనమాట. యో, సో ఫైనల్లీ ద డే హాస్ కమ్. వెళ్ళి స్టిచెస్ తీపించుకోవాలన్నమాట. యాక్చువల్ 3 days తర్వాత వెళ్తా అన్నా కదా, బట్ 6 or 7 days అయింది, ఎందుకంటే పెయిన్ చాలా ఎక్కువ ఉంది 2-3 days నుంచి. అండ్ ఐ డోంట్ వాంట్ లైక్ కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తీసేయాలని లేదనమాట, ఎందుకంటే వింటర్ కదా, ఫాస్ట్ గా తగ్గిద్దో లేదో తెలియదు. డాడీ కూడా ఏమన్నారంటే కొన్ని రోజులు అయిన తర్వాత తీపిద్దాంలే అనుకున్నాం. సో అప్పుడు ఫస్ట్ ఎయిడ్స్ అలా చేస్తా ఉన్నాం. సో ఇప్పుడు వెళ్తాను, తీపిస్తాను. అండ్ నేను మా తమ్ముడు వెళ్తున్నాం. అండ్ ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ బి ఏబుల్ టు వ్లాగ్ ఓవర్ దేర్. సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ బి ఏబుల్ టు వ్లాగ్ దేర్, అంటే అక్కడ ఎలా ఉంటుంది సిచ్యువేషన్ తెలియదు. ఐ విల్ వ్లాగ్, అదర్వైజ్ ఐ విల్ గివ్ యూ అప్డేట్. బై. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఏమన్నారంటే ఇంకా తగ్గలేదు, కలవలేదు అన్నారు. సో మళ్ళీ కట్టేసి కొన్ని రోజులు యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ అన్నీ వాడాలి, న్యాచురల్గా హీల్ అవ్వాలన్నమాట. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్. అండ్ ది మెయిన్ రీజన్ లైక్ నా దెబ్బ ఎందుకు తగ్గలేదంటే కుట్లు సరిగ్గా వేయలేదు అన్నారు అనమాట. అదే అర్థం కావట్లేదు. లైక్ విజయవాడలో హెల్ప్ లాంటి లైక్ పెద్ద హాస్పిటల్లో 3000 బొక్క పెట్టుకొని కూడా, అండ్ నేను దగ్గర 12 days ఉంచాను. ఎవరైనా 7 days 10 days తీసేస్తాను, నేను 12 days ఉంచాను ఎందుకని మంచిది అని, అయినా తగ్గలేదు. ఏమన్నా కూడా అర్థం కావట్లేదు. దరిద్రం అలా వచ్చింది. దట్స్ అప్డేట్. అసలు ఏం తగ్గలేదు అనమాట. అండ్ ఐఎమ్ సాడ్, లైక్ నాకు చాలా పనులు ఉన్నాయి. యాక్చువల్లీ యూ మైట్ ఆస్క్ లైక్ వై ఆర్ యూ మేకింగ్ కాంటెంట్ అవుట్ ఆఫ్ ఇట్ అది అని. నేను యాక్చువల్లీ December 20 నుంచి 25 దాకా హైదరాబాద్ ప్లాన్ వేసుకున్నాను. ఒక 4-5 videos ప్లాన్ వేసుకున్నాను, మొత్తం పాడు చేసింది. సో ఐ థాట్ ఐ షుడ్ మేక్ కాంటెంట్ అవుట్ ఆఫ్ దిస్, ఏదో ఒక విధంగా కాంటెంట్ పెట్టాలి అనుకున్నాను. అండ్ ఇది ఇంకా అసలు ఏం తగ్గలేదు. ఒక అట్లీస్ట్ ఒక 4-5 days అయినా కొంచెం పట్టిద్ది అన్నారు నార్మల్గా అవడానికి. అండ్ నాకు 4-5 daysలో నేను ట్రావెల్ కూడా చేయాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట, అది పక్కన వెళ్ళాలి. Let's see what happens. And so this is the end of the vlog. Pray for me, pray for my fast recovery, and I'll see you guys soon. I hope you like this video. Please like, share, comment, and don't forget to subscribe. Bye. Allah Hafiz.